ఇంట్లో ఒక్క సొరకాయ ఉంటే చాలండి. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలని టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు తక్కువ ఆయిల్‌తో సూపర్ టేస్టీగా సొరకాయ రొట్టెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో, సొరకాయని చక్కగా సన్నగా తరిగి అందులో ఉల్లిపాయ యాడ్ చేయండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకండి ముదురుది కాదు, చక్కగా లేత చిగుళ్ళు ఉంటే వాటిల్ని యాడ్ చేయండి. నిజంగా చాలా బావుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. మనకి ముదురుది వేస్తే టేస్ట్ అంత బాగోదనమాట. సో, డెఫినెట్‌గా చిన్న చిగుళ్ళలాగా ఉన్నవి యాడ్ చేయండి. అండ్ ఇది ప్రిపేర్ చేసుకునే ఒక 10 నిమిషాల ముందు మీరు పచ్చెనగ పప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో, అది నాని ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అవి యాడ్ చేసేసుకోవడమేనమాట. సో, నేను క్వాంటిటీస్ చెప్పట్లేదండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలండి ఇందులో. నేనేంటంటే ప్రతిదీ క్వాంటిటీ అయితే చెప్పడం లేదు. ఎందుకంటే మీరు అది సొరకాయ క్వాంటిటీని తీసుకున్న దాన్ని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, రైస్ ఫ్లోర్ అనేది కూడా అంతే. సో, మనం అందులో సొరకాయలో తడి ఏదైతే ఉంటుందో అది రొట్టి విరగకుండా చక్కగా మనం అది మిక్స్ చేసినప్పుడు ప్రాపర్గా వచ్చేంతగా మీరు అది యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ అనమాట. సో, వీటన్నిటిని కలిపితే చక్కగా రొట్టె మనకి ఇట్లా చేతి మీద కొంచెం నూనె రాసుకుని రొట్టెలాగా ప్రెస్ చేసుకోవడానికి సరిపడా అంతగా మనకి అది ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయన్నమాట. సో, నూనె తక్కువ అని చెప్పాను కదా, ఇలా ఒకటి తీసుకుని సో మూకిట్లోనండి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయండి చాలు. అండ్ మీ చేతి మీద ఆయిల్ రాసుకుని దాని మీద చక్కగా ఇట్లా రొట్టెలాగా ప్రెస్ చేసుకోవడమేనండి. దాన్ని మధ్యలో హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే నూనె అనేది రెండు వైపులకి వచ్చి చక్కగా రొట్టె బాగా కాలుతుంది. అసలు టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ సొరకాయ హెల్దీ కాబట్టి సో ఆ విధంగా కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. చూసారు కదండి ఎంత చక్కగా కాలిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.